జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతా అయిపోయింది. ఏదో సాధిద్దామనుకొని వాళ్ళ కాళ్ల దగ్గర పడుండే బ్రతుకైపోయింది. కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. వచ్చావా? రా. రాజీ కుదుర్చుకొని వచ్చావా? చాతకాని వాళ్ళం చేతులు కట్టుకొని బ్రతుకుతామని చెప్పొచ్చావా, లేక కాళ్ళ కాడ కుక్కల్లా పడుంటామని చెప్పొచ్చావా? అమ్మా, ఎందుకంత ఆవేశపడతావు? నువ్వు కూల్గా ఉండు. ఏంట్రా కూల్గా ఉండేది? కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇలా రాజీ పట్టం కంటే చచ్చిపోవడం మంచిది కదరా. నవ్వుతావేంట్రా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నాకు పిచ్చెక్కడ వెంటమ్మా. నేను జనాల్ని పిచ్చెక్కిస్తాను గాని నీ కొడుకు గురించి నీకు తెలిసింది ఇంతేనా? 10 తలల రావణాసురుణ్ణి నేను. 10 సార్లు చచ్చి పుట్టినా నేను మారను. నేను అనుకున్నది సాధించే వరకు అస్సలు మారను. మారానని నేనే చెప్పినా నువ్వు నమ్మకూడదు. ఏమంటున్నావురా? మరి రాజీ పడతానన్నావు? అది రాజకీయమమ్మా. రాజీ ముసుగులో ఎన్నో రాజకుటుంబాలు అంతమైపోయిన చరిత్రలు ఉన్నాయి. ఈ కుటుంబం కూడా రేపు ఆ చరిత్రలో కలిసిపోబోతుంది. ఏం చేయబోతున్నావురా? రేపు రాజ్యాధిపతిగా, అక్షయ పాత్రకి, ట్రస్ట్కి కూడా అధిపతిగా ఇంట్లో వాళ్ళందరూ ఈ వాలినే నియమిస్తారమ్మా. నిన్ను రాజ్యాధిపతిగా నియమిస్తారా? ఈ ఇంట్లో వాళ్ళ? డౌటే లేదు, నీకు నిజంగానే పిచ్చెక్కేసింది. అది ఎప్పటికీ జరగని పని. అది లాక్కునేదే గాని వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేది కాదు. కొన్ని బలవంతంగా లాక్కుందామన్నా రావమ్మా. వాళ్ళంతట వాళ్ళు ఇచ్చేలా చేసుకోవాలి. అది జరగదురా. వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. నువ్వు కలలు కంట మానే. కలలు కాదమ్మా, జరగబోయేది చెప్తున్నా. ముందు మీ పెదనాన్న ఆత్మ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దు గాని. అన్ని రోగాలకి ఒకటే మందులా, అన్ని సమస్యలకి ఒకటే ఉపాయం ఆలోచించానమ్మా. ఈ ఇంట్లో వాళ్లే కాదు, పెదనాన్న ఆత్మ అయినా సరే రేపు మనం చెప్పినట్టు ఆడాల్సిందే. రేపు నువ్వేం చేయబోతున్నావో ఈ రాత్రికి ఆ పసిగుడ్డు వాళ్ళకి చెప్పేస్తుంది కదరా. చెప్పాలి అంటే దేవాంశ్ వైదేహీలు మేలుకొని ఉండాలి కదమ్మా. వాళ్ళసలు స్పృహలోనే లేకుండా పోతే? స్పృహలో లేకుండా ఎక్కడికి పోతారు? దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశానమ్మా. ఎవరెంత లేపినా రేపు పొద్దున్న వరకు నిద్రలేవరు. కానీ నిద్ర లేచేసరికి అంతా నా గుప్పెట్లో ఉంటుంది. నేను మారిపోయానని వాళ్ళకి బహుమతిగా ఇచ్చిన బెలూన్సే వాళ్ళని మోర్చిపోయేలా చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం పద. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకమ్మా. వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పేలుస్తాం. ఎంత ఆలస్యమైనా సరే. అమ్మా, అమ్మా మాట్లాడుతుంది నీతోనే. ఇచ్చుడు. బెలూన్స్ వాళ్ళ గదిలోనే పెట్టావు కదా? అవునమ్మా, అదే కదా చెప్తున్నాను. మరైతే అవేంటి? ఈ బెలూన్స్ ఇక్కడెవరు పెట్టారబ్బా? ఊరే వాలి, ఆగు. కొంపతీసవి నువ్వు అక్కడ పెట్టిన బెలూన్స్ అయితే కాదు కదా? అవి కావమ్మా.
నేను ఆ బెలూన్స్ మీద వేరే విష్ రాశాను. ఇక్కడ చూడు, వేరే ఏదో రాసుంది. గుడ్ నైట్ వాలి, హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. ఇది నీకు రిటర్న్ గిఫ్ట్. నీలో వచ్చిన మార్పుకి చాలా చాలా థ్యాంక్స్. అమ్మ చూసావా, మనం మారినట్టు వాళ్ళు నమ్మలేదేమో అనుకున్నాం, కానీ నమ్మేశారు. చూడు, మార్పుకు థ్యాంక్స్ అని ఎలా బెలూన్స్ పంపించారో. నమ్మేశారమ్మా. నమ్మాంరా, బాగా నమ్మాం. మా నమ్మకం ఫలితం ఏంటో ఇప్పుడు చూపిస్తాం. పిచ్చి మొహాలు. మన నటన నిజమని నమ్మేశారు. ఒరే, అదేదో రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు, నాకెక్కడో డౌట్ కొడుతోందిరా. నీకన్నీ అనుమానాలే. రిటర్న్ గిఫ్ట్ అంటే నేను బెలూన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు ఇచ్చారు అంతే. కానీ ఆ బెలూన్స్లో ఏముందో వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఈ బెలూన్స్ పిల్ల ఏమీ కాదు. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.